పునః కైలాష్ నేత ఉన్నారు అన్న. ముందు మీకు కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది అంటే అంతా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా, అదేవిధంగా రాజకీయాలకు అడ్డగా ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు మీరు జిల్లా పార్టీ కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయినారు. ఎలా ఫీల్ అవుతున్నారు? శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం చేసినటువంటి విద్యార్థి నాయకునిగా 60 సంవత్సరాల పేద ప్రజలు, బడుగులు, బలహీన వర్గాలు పడుతున్నటువంటి బాధలకు విముక్తి కల్పించినందుకు సోనియా గాంధీ గారికి, ఈ దేశ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేదల గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ దళితుడైనటువంటి బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో హక్కులు ఉండాలని మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క అధ్యక్షతన కేసీ వేణుగోపాల్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజా పరిపాలనలో బొమ్మ మహేష్ కుమార్ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల బిడ్డగా ఇవాళ ఈ రాష్ట్రంలో వారి సారథ్యంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా. అన్నిటికంటే మించి తెలంగాణలో యోధులు మా జిల్లాలో ఉన్నారు. అది నా గర్వకారణం, నేను గొప్పగా భావిస్తున్నా. అది జానారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కొందూరు బ్రదర్స్. రాష్ట్రంలో ఇప్పుడు ఇవాళ మారుమోగుతున్నటువంటి పేరు కొందూరు బ్రదర్స్, అంటే రఘువీర్ రెడ్డి గారు, జయవీర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు. పేదల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ప్రజలు ఏం కోరుకుంటే అది చేసేటువంటి దానకరుణుడి యొక్క పేరున్నటువంటి మా రాజగోపాల్ అన్న, వేముల వీరేశమన్న, బిఎల్ఆర్ గారు, శంకర్ నాయక్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంత యోధుల మధ్య ఒక బడుగు బలహీన వర్గాల పేద ఇంటి బిడ్డను ఆశీర్వదించినందుకు వీళ్ళందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నల్గొండ జిల్లాలో చాలా ఉద్దండులు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు. కానీ మీకు ప్రధానంగా డీసీసీ అధ్యక్ష పదవి రావడానికి కారణం అంటే తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా జేఏసీ నేతగా మీరు చేసినటువంటి కృషి పార్టీ గుర్తించి మీకు ఇచ్చింది అనుకోవచ్చా? 100% నేను దాన్ని ఏకీభవిస్తున్నా. అంటే దానికంటే ముందు మేము పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా ప్రాంతంలో పనిచేశాం. మేకల రామస్వామి గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో మధు యాష్కి గౌడ్ గారు, వివేక్ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఆ రోజునటువంటి మందా జగన్నాథ్, సురేష్ శెట్కర్ లాంటి ఇలాంటి గొప్ప గొప్ప యోధులతోటి, కేశవరావు గారితో మేము పనిచేసి తెలంగాణ ఏర్పాటు తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఏదైతే 60 సంవత్సరాల బానిసత్వానికి విముక్తి పాలికి ఆంధ్ర రాష్ట్రంలో నష్టమవుతున్నా తెలంగాణను ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞతగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాల ఆధారంగా తెలంగాణలో ప్రతి ఊరు, ప్రతి పల్లె తిరిగి అనేక చోట్ల సందర్భాల్లో కాంగ్రెస్ సిద్ధాంతాన్ని వినిపించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకురావడానికి పొన్నాల లక్ష్మి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనకు విముక్తి కల్పించడానికి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అద్భుతంగా పనిచేసిన కార్యకర్తని, సామాన్య కార్యకర్తని, ఉద్యమకారుణ్ణి, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల ఆధారంగా పనిచేసినటువంటి ధైర్యమైన కార్యకర్తని. ఏ విధంగా కలుపుకోబోతారు? సీనియర్లు, జూనియర్లు, ఇటీవల కాలంలో కూడా కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు కావచ్చు. ఈ పంచాయతీలు అన్ని జిల్లాల్లో నడుస్తున్నాయి. ప్రధానంగా నల్గొండ జిల్లాలో కూడా ఈ సీనియర్, జూనియర్ల పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతారు? ఇప్పుడు పెద్ద స్టీమర్ పోతుంది, అల్లం ఏం కూర్చున్నాం. ఆ స్టీమర్లంతా మా నాయకులు వాళ్ళందరూ కలిసి ఆ స్టీమర్ని తయారు చేసినట్టే మా జిల్లాలో ఉన్న 6 ఎమ్మెల్యేలు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత వెంకటరెడ్డి గారు, వీళ్ళంతా ఒక స్టీమర్ నిర్మాణం చేశారు. మేము పోయి అలా కూర్చుంటున్నాం. కాబట్టి వారి సారథ్యంలో సాఫీగా సాగుతుంది తప్ప మాకంటూ ప్రత్యేకంగా కలుపుకపోవడాలు మాకేం సంబంధం ఉంటుందండి. ఇప్పుడు మేము పార్టీ యొక్క నిర్మాణం కోసం పనిచేస్తాం, వాళ్ళ సారథ్యంలో పనిచేస్తాం అంతే తప్ప ప్రత్యేక వర్గం కానీ, ప్రత్యేక గ్రూప్ కానీ, లేదా మాకంటూ కొత్త ఆలోచనలు కానీ, పార్టీ యొక్క వీర విధేయ సైనికునిగా నా చివరి శ్వాస ఉన్నంత వరకు, నా కాలే కట్టె వరకు కాంగ్రెస్ పార్టీ జెండాని కొనసాగించి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2029లో మరోసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడానికి ఇప్పటికే 100% మా తెలంగాణలో నల్గొండ జిల్లా టాప్ ఉన్నది. మీకు తెలుసు, బైక్ గెలిచినాము, అన్నీ మళ్ళీ గెలుస్తాం. స్థానిక సంస్థలో గెలుస్తాం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, తర్వాత రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు 6 తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తాం. 2 ఎంపీలు గెలిపించి దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేస్తాం. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు డీసీసీ పదవుల విషయంలో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి 5 సంవత్సరాలు అంటే పార్టీలో ఉన్న 5 సంవత్సరాలు దాటిన వారికి ప్రధానంగా ప్రియారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇస్తారు? గెలిచే అంటే కొత్తగా పార్టీలోకి వచ్చి గెలిచే వారికి టికెట్ ఇస్తారా, లేకపోతే మొదటి నుండి పార్టీ జెండా మోసిన వారికి ఇస్తారా? ఎవరికి ఇవ్వబోతున్నారు టికెట్? ఏమంటుందంటే గెలవగలిగే అవకాశం ఉండి పార్టీని కాపాడగలిగి పార్టీకి లాయల్గా ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారు,
లేదు ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆ ప్రాంతం యొక్క పరిస్థితులను బట్టి సామాజిక పరిస్థితులను బట్టి అందరికీ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. సమాజంలో కొంతమంది చాలా సంవత్సరాలు పనిచేసినా వారు ఉదాహరణకు ఆసక్తి చూపరు పోటీకి, కొత్తకు వచ్చిన వారికి ఉరుకులాట ఉంటుంది. మరి ఆయన చేస్తా అంటే ఈ పాత ఆయన చూపిస్తాడు. కాబట్టి కొత్త పాత కలయికతోటే కాంగ్రెస్ పార్టీ ద బ్యూటీ. తెలంగాణలో మీరు చూడండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బొమ్మ మహేష్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ఈ క్యాబినెట్ మొత్తం పనిచేసి రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి ప్రజా పరిపాలన తీర్పుని అక్కడ ప్రస్ఫుటమైంది. కాబట్టి తిరుగులేని ఆధిక్యంగా అన్ని జిల్లా పరిషత్తులు గెలుచుకొని సత్తా చాటుతాం. ఒక విషయం చెప్పండి, అంటే ఇటీవల కాలంలో మీ ఒక వీడియో అనేది గతంలో 3 ఏళ్ల కింద వీడియోని వైరల్ చేస్తున్నారు. కావాలన్నా మీ మీద కుట్రలు చేసి ఆ విధంగా వైరల్ చేయించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఎందుకు అది ప్రధానంగా ఇప్పుడు మీరు డీసీసీ అయ్యాక ముందుకు వస్తుంది? కుట్రలు కుతంత్రాలు చేస్తే భయపడతాడు కాదు కైలాష్ నేత. ధైర్యం ఉన్న బిడ్డ, దమ్మున్న బిడ్డ, కానీ పెద్దలకు అణిగిమణిగి ఉండే వ్యక్తి, పార్టీకి విధేయుణ్ణి, అందరి గౌరవాలను కాపాడే వ్యక్తిని. ఎప్పుడో పాసిపోయిన దానికి ఇప్పుడు ఏముంటుంది, అయిపోయింది కదా కీలకతం. కోమటిరెడ్డి బ్రదర్స్ తోటి ఏ విధంగా కలుపుకొని పోతారు? కోమటిరెడ్డి లేఖని మీరు ఏ విధంగా చూస్తారు? నేను చెప్తున్న సీనన్న, మీ మహా న్యూస్కి ఆహ్వానం పలుకుతున్నా. ఈ 5-10 రోజుల లోపలనే పెద్ద సభ రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో పెడతా, మీ అందరిని పిలిపిస్తా. దానికి ముఖ్య అతిథిగా మా వెంకటరెడ్డి గారు రాబోతున్నారు. వెంకటరెడ్డి గారు నాకు గజమాలేసి సత్కరిస్తారు. మొత్తం అంటే ఎన్ని సీట్లు గెలవబోతుంది మొత్తం మీ స్థానిక సంస్థల మొదటి దఫాలో? అసలు ప్రత్యర్థులే లేరు కదా మాకు, ఇక వచ్చేదే ఉంది. ఉన్నాయి గెలుస్తాము, జిల్లా పరిషత్తులు గెలుస్తాము. వాళ్ళకు దమ్ముంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వెళ్ళామను. ఇవన్నీ ఎందుకు? ఊరూరా ఇలా చీరలు కడుతున్నటువంటి ఆ అక్కలు మాకే ఓటేస్తారు, ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న వాళ్ళు వేస్తారు, కొత్త రేషన్ కార్డు వాళ్ళు మాకే వేస్తారు, రుణమాఫీ అయిన వాళ్ళు మాకే వేస్తారు. కేసీఆర్ ఏమన్నా ఇస్తే ఆయనకి ఏమంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది పరిస్థితి. ఏదైతే కుట్రల కుతంత్రాలకు భయపడే వ్యక్తి కైలాష్ నేత కాదు. ఖచ్చితంగా నేను అందరినీ కలుపుకొని పోతా, జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరినీ కలుపుకొని పోతా, స్థానిక సంస్థల్లో గెలిచే వారికి ఖచ్చితంగా టికెట్లు ఇస్తాం, అందరితో సమన్వయం చేస్తాం. ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో ఒక మహా సభ పెట్టి ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి సోదరులను పిలుస్తాను, ముఖ్యంగా వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటానంటూ